తమ్ముడికి సేవకు ఇచ్చాను సంబంధించిన సార్. బోల్డని నియమాలు మీకు తెలుసు సురేంద్ర నాయుడు గారు, మా అందరికన్నా ఎక్కువ తెలుసు. తమ్ముడికి ఇచ్చేయండి, ఫైనల్ గా నేను మాట్లాడతాను. ఎవరు? సురేష్ గారికా? మా తమ్ముడు సురేష్కి ఇచ్చేయండి. ఫస్ట్ ప్లేడ్ సురేష్ గారు, తమ్ముడు సురేష్ గారు మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం వాసు గారు. ఇప్పుడు ఈ సంఘటన ఏదైతే ఉందో గత 2 రోజులుగా దీని మీద మేము కూడా మా గలాన్ని 2 రోజులుగా వినిపిస్తున్నాం. ఖచ్చితంగా అతనైతే క్షమాపణ చెప్పాలి బోర్డు మెంబరు. అదే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం ఆ యొక్క ఉద్యోగికి మాత్రమే కాదు, శ్రీవారి సేవ చేస్తున్నటువంటి దాదాపు దేవస్థానంలో 6,700 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. నిరంతరం వారు శ్రీవారి సేవ తప్ప ఇంకొకటి ఉండదు వారికి. కాబట్టి అందరి మనోభావాలు దెబ్బతినేటువంటి రీతిలో ఉన్నాయి. కాబట్టి అందరికీ క్షమాపణ చెప్పాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఆయన కేవలం ఆయన్ని మాత్రమే పిలిపించుకొని ఆయనకి క్షమాపణ చెప్పానని చెప్పేయడము, ఇదంతా కూడా ఒక డ్రామాటిక్ గా జరిగిందే కానీ ఎక్కడ కూడా ఈరోజు ఉద్యోగస్తులు కూడా సంతృప్తి చెందేటువంటి రీతిలో అయితే జరగడం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా దీన్ని వెనుకున్నటువంటి కారణాలను చూసినట్లయితే ఇక్కడ మనం దీనికి ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. పనబాక లక్ష్మి గారు వచ్చినప్పుడు జరిగినటువంటి ఘటనలు అయితేనేమి, అదేవిధంగా చైర్మన్ బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి సంబంధికులు ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభాన్ని తాకాలని చెప్పి ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి గేటు లోపలికి అనుమతించి ధ్వజస్తంభాన్ని తాకాలని వాళ్ళు కోరినప్పుడు అక్కడ నిబంధనలకు ఇవి విరుద్ధంగా ఉంటుందని చెప్పి అక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే దానికి అడ్డు చెప్పారో వారిని బదిలీ చేయడం జరిగింది. మరి పనబాక లక్ష్మి గారు వచ్చినప్పుడు అక్కడ రాష్ట్ర మర్యాదలు తక్కువయ్యాయని చెప్పి ఒక 2 ఉద్యోగస్తుల పైన సస్పెన్షన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఈ నరేష్ గారు అక్కడ ఉన్నటువంటి గ్రిల్ గేట్ ద్వారా బయట రావాలని చెప్పి ఆలోచిస్తే గ్రిల్ గేట్ ద్వారా బయట వచ్చే వెసులుబాటు రద్దు చేయబడిందని చెప్పేసి ఉద్యోగి అక్కడ ఉన్నటువంటి నిబంధనలు చెప్పడం జరిగింది. మరి ఆ విషయం పాలక మండలి సభ్యుడికి తెలియకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చైర్మన్ గారికి, ఈఓ గారికి, జేఈఓ గారికి వీళ్ళ ముగ్గురు మధ్యలో కూడా సమన్వయ లోపం అనేది ఉంది. ఈ యొక్క వెంకయ్య చౌదరి గారు, జేఈఓ గారు గ్రిల్ గేట్ నుంచి బయటకు వచ్చే వెసులుబాటుని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రద్దు చేశారు. మామూలుగా ఆ యొక్క గ్రిల్ గేట్ నుంచి లోపలికి వెళ్ళేటువంటి వెసులుబాటు మనం విశిష్టమైనటువంటి వ్యక్తులు, జిఎన్ స్వాములు కానీ, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ రకంగా పాలక మండలిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ వెసులుబాటు ఉండేది లోపలికి వెళ్ళడానికి కానీ, మరి అక్కడి నుంచి బయటకు రావడానికి. కానీ దీన్ని బయటకు వచ్చేటువంటి వెసులుబాటును జేఈఓ వెంకయ్య చౌదరి గారు రద్దు చేయడం జరిగింది. మరి ఆ సమాచారాన్ని పాలక మండలి ముందు ఉంచారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలింది. ఈ రకంగా అక్కడ వాళ్ళలో సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరి బోర్డు విషయంలో కూడా ఈ యొక్క పాలక మండలి సమావేశాలను ఏర్పాటు చేసే డేటును బిఆర్ నాయుడు గారు ఒక డేట్ ప్రకటిస్తారు, ఈఓ గారు ఒక డేట్ ప్రకటిస్తారు. ఈ రకంగా పాలక యాజమాన్యం పట్ల ఉద్యోగుల మధ్యలో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొంది ఇప్పుడు దేవస్థానంలో. చాలా సంఘటనలు చూస్తున్నాం. మొన్నటికి మొన్న తీవ్రమైనటువంటి విచారకరమైనటువంటి సంఘటన తొక్కిసలాట. లక్షలాది మంది భక్తులను క్యూ పద్ధతిలో సక్రమంగా దర్శనానికి అనుమతించగల, వాటిని మెయింటైన్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక 2-3 వేల మందిని కట్టడి చేయలేక తొక్కిసలాట జరిగి 6 మంది భక్తుల ప్రాణాలను కోల్పోయిందంటే ఆశ్చర్యకరమా కాదా? వాసుదేవన్ గారు మీరే ఒకసారి ఆలోచించండి. పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంది, ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది, విజిలెన్స్ వ్యవస్థ ఉంది. ఇవన్నీ కూడా ఎందువల్ల ఇప్పుడు సరిగా పని చేయడం లేదనేది మనం ఆలోచించాలి. మొన్న ఎగ్ బిర్యానీ తిరుమలకి వెళ్ళింది, ఒక బాలుడు భవనం పై నుంచి కింద పడి మృత్యువాత పడడం జరిగింది. భక్తుల భద్రతా చర్యల మీద ఏ రకంగా ఈ రోజు దేవస్థానం పనిచేస్తుందనే దానికి ఈ రకమైనటువంటి ఘటన. ఇంకొకటి ఏంటంటే వర్గ పోరు, ఆధిపత్య పోరు కూడా దేవస్థానంలో ఈ రోజు అప్రతిష్ట పాలయ్యేటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని అక్కడ ఈ యొక్క నేను ఒక విషయం చెప్తున్నా, మీరు స్పష్టంగా చూడండి. అక్కడ ఇప్పుడు జేఈఓ గారు, ఇప్పుడు నేను చెప్పడం కాదు సార్, దేవస్థానం మొత్తం కూడా కోడైకి వస్తుంది. త్రిపుల్ ఆర్ అంటూ. ఆ త్రిపుల్ ఆర్ అంటే ఏంటో అర్థం అడగండి, చెప్తారు. 3 అధికారులు, ఆర్తో వచ్చేటువంటి అధికారులని జేఈఓ గారు పక్కన పెట్టుకొని ఈ రోజు పెత్తనం చెలాయించేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. చెప్పండి, మళ్ళీ అందులో మళ్ళీ సస్పెన్స్ ఎందుకు చెప్పండి. అంటే మీరెవరనుకున్నారు చెప్పండి. పరిస్థితి ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. మొన్న పనబాక లక్ష్మి గారికి రాష్ట్ర మర్యాద లేని ఉద్యోగం సస్పెండ్ చేస్తారా?
వీళ్ళకి అడుగులకు మడుగులు వచ్చేటువంటి అధికారులకు ఒక రకంగా, లేకపోతే మరొక రకంగా ఉంటుంది. గత ప్రభుత్వంలో గంగరాజు అనేటువంటి ఒక వ్యక్తిని సహస్ర దీపాలంకరణ సేవలో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా అతను అక్కడ ఉత్సవమూర్తుల్ని తాకుతున్నాడని సాక్షాత్తు అర్చకులే ఫిర్యాదు చేస్తే అతన్ని తిరుమల నుంచి తిరుపతికి బదిలీ చేస్తే ఈ ప్రభుత్వం రావడం మళ్ళీ అతన్ని తిరుమలలోకి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా దేనికి సంకేతం? రైట్ అండి. సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. ఓకే సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేష్ గారు మళ్ళీ వస్తాను. సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. మీరు బోల్డ్ అన్న అంశాలు మాట్లాడారు. సురేంద్ర నాయుడు గారు ఏంటండి ఆయన లేవనెత్తిన అంశాల్లో ఆ చిట్ట చివరి వదిలేసి మిగిలినవి చెప్పండి. అది వాళ్ళు రెగ్యులర్గా చెప్పారు. ముందుగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇక్కడ 3 విషయాలు సార్ మనం ప్రధానంగా గమనించాల్సింది 3 విషయాలు. ఇప్పుడు బోర్డు సభ్యుడు ఎవరైతే ఉన్నారో బోర్డు సభ్యుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని